హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ చందు. మనమైతే మొన్న రీసెంట్గా అయితే ఒక వీడియో చేసినాం కదా, అంటే పెట్టెలు దింపిన తర్వాత సవాళ్ళని ఇట్లా ఈ విధంగా చేస్తామని చెప్పేసి. సో ఆ వీడియోలో మీకైతే చెప్పిన ఆల్వో తీసేటప్పుడు ఒక వీడియో తీస్తా అని చెప్పేసిన, కానీ కొన్ని కారణాల వల్ల వీడియోని సరిగా తీయలేకపోయినా. ఎందుకంటే చీకటి అయిపోయింది, నేను సాయంత్రం అనుకున్నా. చీకటి అయిపోయేసరికి వీడియో అనేది కొద్దిగా క్లారిటీ అనేది రాలేదన్నమాట. సో మీకైతే మామూలుగా అయితే చూపిస్తా. సో వీడియోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే చూడొచ్చు, రీసెంట్గా అయితే మట్టి కూడా ఇచ్చినాం అనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఈ మట్టి అనేది లేదు, ఈ రోడ్తో పాటు మట్టి కూడా లేదనమాట. ఇంత హైట్ అయిపోయింది చాలా వరకు ఇప్పుడు. సో ఆల్వో అనేది కొద్దిగా డౌన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మేమైతే ఇప్పుడు తీయడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో మామూలుగా ఒక అడుగు తీస్తాం లోపలికి. ఇప్పుడు తీసిన తర్వాత మనకి లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ ఒక గురివి పెడతాం. ఆ గురిలో మనం పీర్ల పండుగ ముగిస్తున్నట్టు మనం ఒకటి గురివి పెట్టి అందులో పాలు పొంగిచ్చి కాయిన్స్ వేస్తుంటాం, రూపాయి బిళ్ళలు ఇలాంటివి. సో ఇప్పుడు అది పోయిన సంవత్సరం పెట్టిన గురికి ఇప్పుడు వెళ్ళాలన్నమాట. వెళ్తే చాలా మంచిదంట, ఎందుకంటే మనం అనుకునే అయితే అని ఒక నమ్మకం అన్న వాళ్ళైతే చెప్పినారు. సో ఇప్పుడు ఆ కాయిన్స్ తీసుకొని కూడా మనం మన జోబులలో కానీ మనం పర్సులలో కానీ ఇలాంటివి పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని అన్న వాళ్ళైతే చెప్పినారు. సో మరి చూద్దాం ఫ్రెండ్స్, వెళ్తుందా వెళ్ళదా చూద్దాం. ఇప్పుడైతే మా ఊళ్ళో అయితే ఇదే ప్రాసెస్ అనమాట. మరి మీ ఊళ్ళో ఎలా జరుగుతుందో అయితే తెలియదు, కింద కామెంట్ చేయండి. మా ఊళ్ళో వేరే ప్రాసెస్ అని చెప్పేసి మీరు కూడా కామెంట్ చేయండి. సో ప్రతి సంవత్సరం అయితే ఒక పురాణాల నుంచి అయితే ఇదే చేస్తారు అనమాట మా ఊళ్ళో, ఇట్లా పాలు పొంగడము, ఇట్లా కాయిన్స్ వేయడము. సో నేనైతే వేరే ఊరికి వెళ్ళైతే చూడలేదు కాబట్టి నాకు తెలియదు. సో మరి ఇది మీ ఊళ్ళో కూడా ఇలానే జరుగుతుందేమో కామెంట్ చేయండి కింద. చాలా ఊర్లలో అయితే కొద్దిగా అంటే మామూలుగా తీస్తారనమాట హల్వా. మేము మా ఊర్లో అయితే చాలా వరకు లోతు తీస్తుంటాం రౌండ్గా మంచిగా. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మట్టి కొట్టించడం వల్ల కొద్దిగా హైట్ అయిపోయింది అనమాట, హల్వానేమో డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు ఈసారి కొద్దిగా ఇబ్బంది అనేది చెప్పుకోవచ్చు. సో చాలా ఊర్లలో అయితే ఆల్వాని గుంత ఈ విధంగా పిలుస్తుంటారు, మేమైతే అలా ఆల్వా అని పిలుస్తుంటాం. సో మీ ఊర్లలో ఎలా పిలుస్తారో కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. ఫ్రెండ్స్ మొత్తానికైతే గురి అయితే దొరికింది అనమాట, అది కూడా నాకే దొరికింది. చూడాలి మరి ఎంత అదృష్టం ఉంటుందో. సో లాస్ట్ ఇయర్ పెట్టింది కాబట్టి మనకి లాస్ట్ ఇయర్ అయితే అందులో కాయిన్స్ వేస్తుంటాం కదా, ఆ కాయిన్స్ని మనం తీసుకొని మంచిగా జోలో కానీ పర్సులో కానీ ఇలాంటివి పెట్టుకుంటే కొద్దిగా అదృష్టం జరుగుతుందని మనకైతే పెద్దవాళ్ళు అయితే చెప్పినారు. సో మరి చూడాలి, 1 year వరకు అయితే లోపల ఉంటుంది కదా మనం పాలు పొంగిచ్చేదా. సో మరి అదృష్టం ఉంటుంది అనేది చెప్తున్నారు. నేనైతే ఇంతకుముందుకు ఒక 2 times తీసుకున్నా, మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడైతే మొత్తం ఆల్వా అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ కొట్టేసి అన్న ఒక చిన్న టైప్లో ముద్దల టైప్లో వేసేసి ఒకటి ఇట్లా చేస్తారనమాట, పూజ టైప్లో. సో చూద్దాం ఇప్పుడు అది కూడా. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇది వీడియో. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొద్దిగా చీకటి కావడం వల్ల వీడియోని అయితే క్లారిటీగా లేదనేది నేను అనుకుంటున్నాను. సో మీకు ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను నేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.